సీఎం రేవంత్ రెడ్డిపై వరుసగా మాటలు దాడి చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. హరీష్ రావు మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకుంటే బాగుంటుందని హితవు పలికారు. ఏక్నాథ్ షిండేను సృష్టించిందే బీజేపీ పార్టీ అన్నారు. రేవంత్ రెడ్డి 10 ఏళ్లు సీఎంగా ఉంటారని, కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేలు గ్రూపులు లేవన్నారు. అందరూ రేవంత్ నాయకత్వంలో పనిచేస్తున్నామని, పనికిరాని చిట్చాట్లు బంద్ చేయాలని మహేశ్వర్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. బండి సంజయ్ను ఎందుకు మార్చారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. సీఎం రేవంత్ రెడ్డిపై వరుసగా మాటలు దాడి చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిలకు మంత్రి కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. హరీష్ రావు మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హితవు పలికారు. ఏక్నాథ్ షిండేను సృష్టించిందే బీజేపీ పార్టీ అని, రేవంత్ రెడ్డి 10 ఏళ్లు సీఎంగా ఉంటారని, కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేలు గ్రూపులు లేవన్నారు. అందరూ రేవంత్ నాయకత్వంలో పనిచేస్తున్నామని తెలిపారు. పనికిరాని చిట్చాట్లు బంద్ చేయాలని మహేశ్వర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే బండి సంజయ్ని ఎందుకు మార్చారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే గత కొద్ది రోజులుగా కూడా బీజేపీ ఎమ్మెల్యేలు కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో వారి కామెంట్స్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుందని కూడా వారు హాట్ కామెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి కామెంట్స్ అక్కడ నిన్న ఒక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడినటువంటి ఆ కామెంట్స్ కూడా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు కౌంటర్ ఇస్తారని చెప్పొచ్చు. అంటే వాళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు, కోమటిరెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో షిండేలు ఉన్నారని కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎవరు షిండేలు లేరని, 10 ఏళ్ల వరకు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుంది అని కూడా ఆయన కొన్ని కామెంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవని, అంతా అంతా ఒక్కతాటిపై ఉన్నామని కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, కాంగ్రెస్ పార్టీ 17కు 14 సీట్లు గెలుస్తుందని కూడా ఆయన జోస్యం చెప్పడం జరిగింది. ఇక కొద్ది రోజులుగా బీజేపీ నేతలు, బీజేపీకి సంబంధించిన జాతీయ నేతలు చెప్తున్నటువంటి కామెంట్స్ కు ఒక విధంగా కూడా మోడీ కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్, ఇటీవల కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. మెదక్ అక్కడ సభలో మాట్లాడుతూ కూడా తెలంగాణలో సర్జికల్ స్ట్రైక్ కొనసాగనుందని కూడా ఆయన కీలకమైనటువంటి కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ కూడా కొంత చర్చనీయాంశమైన చెప్పొచ్చు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్.